రైట్. గురువారం అర్ధరాత్రి రాజౌరి సెక్టార్లో పాక్ సైనికులతో ఎదురుకాల్పులు జరుపుతున్నటువంటి అమర జవాన్ అమరవీరుడు మురళీ నాయక్ వీరమరణం పొందారు. అయితే పాక్ ఉగ్రవాదులు ఏరివేసే క్రమంలో గురువారం అర్ధరాత్రి రాజౌరి సెక్టార్లో వీరమరణం పొందినటువంటి మురళీ నాయక్ స్వస్థలం కళ్ళితండాకు ఆయన పార్థివ దేహాన్ని తీసుకొచ్చారు. నేపథ్యంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయితే మాత్రం అక్కడికి చేరుకున్నారు. కళ్ళితండాకు చేరుకొని మురళీ నాయక్ తల్లిదండ్రులను ఓదారుస్తున్నారు. మురళీ నాయక్ పార్థివ దేహాన్ని సందర్శించి పవన్ కళ్యాణ్ నివాళులర్పించారు. ఆ తల్లిదండ్రులను ఓదార్స్తున్నటువంటి దృశ్యాలని మనం ప్రైమ్ 9 స్క్రీన్ మీద చూస్తున్నాం. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వాళ్ళ తల్లిదండ్రులను ఓదార్స్తున్నారు. ఒక పక్క వాళ్ళకి భరోసా ఇస్తున్నారు. ఎలాంటి సమస్య ఉన్నా సరే పరిష్కరిస్తాము, మరో పక్క కుటుంబానికి అండగా ఉంటామని చెప్పేసి పవన్ కళ్యాణ్ని ధైర్యం నింపేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఆ దృశ్యాలని మనం ప్రైమ్ 9 స్క్రీన్ మీద చూస్తున్నాం. అలాగే ఎదురుకాల్పుల్లో అక్కడ పాకిస్తాన్ జరిపినటువంటి ఎదురుకాల్పుల్లో అమర వీరుడు మురళీ నాయక్ మరణించడం తీవ్రంగా కలిచివేసిందని పవన్ కళ్యాణ్ కూడా భావోద్వేగానికి గురైనట్లు తెలుస్తుంది. మరోపక్క మురళీ నాయక్ పార్థివ దేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. మురళీ నాయక్ తల్లి జ్యోతిబాయ్ అలాగే తండ్రి శ్రీరామ్ నాయక్ను ఓదార్స్తున్నటువంటి దృశ్యాలని మనం చూస్తున్నాం. ఒక్కగానొక్క కుమారుడు మురళీ నాయక్ వీరమరణం పొందటంతో ఆ కుటుంబం శోక సముద్రంలో మునిగిపోయింది. ఈ నేపథ్యంలో ఆ తల్లిదండ్రులు కన్నీరు మున్నీరు విలిపిస్తున్నారు. నేపథ్యంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అక్కడ ఆ కుటుంబాన్ని ఓదార్స్తున్నటువంటి దృశ్యాలను చూస్తున్నాం. పాకిస్తాన్ సైనికులు జరిపినటువంటి ఎదురుకాల్పుల్లో మన జవాన్ మురళీ నాయక్ మరణం తీవ్రంగా కలిచివేసింది. ఈ నేపథ్యంలో ఆయన పార్థివ దేహాన్ని సొంత గ్రామం కళ్ళితండాకు తీసుకొచ్చారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అలాగే ఆయన సహచర మంత్రి వర్గ బృందం కూడా అక్కడ పవన్ కళ్యాణ్ వెంట ఉంది. మరోపక్క మంత్రి నారా లోకేష్, మరో మంత్రి వంగలపూడి అనిత, మరో మంత్రి సవిత కూడా పవన్ కళ్యాణ్ వెంటే ఉన్నారు. పవన్ కళ్యాణ్ తల్లిదండ్రుల్ని మురళీ నాయక్ తల్లిదండ్రుల్ని ఓదార్స్తున్నటువంటి దృశ్యాలను చూస్తున్నాం. అలాగే అగ్నివీర్లో చేరినటువంటి మురళీ నాయక్ పాక్ జరిపినటువంటి ఎదురుకాల్పులో ఆయన వీరమరణం పొందటం చాలా బాధాకరం. అయితే ఆయన పార్థివ దేహాన్ని నిన్న స్వగ్రామమైనటువంటి కళ్ళితండాకు తీసుకొచ్చారు. నేపథ్యంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆ కుటుంబాన్ని ఓదార్స్తున్నారు. అన్ని విధాల ప్రభుత్వం తరపున అన్ని విధాల అండగా ఉంటామంటూ ఆ తల్లిదండ్రులకి భరోసా నింపే ప్రయత్నం చేస్తున్నారు. ఒక్కసారిగా తల్లిదండ్రులు కన్నీరు మున్నీరు అవుతున్నారు. ఒక్కగాని ఒక్క కుమారుని కోల్పోవటం బాధించింది. పవన్ కళ్యాణ్ ఆ తల్లిదండ్రులని హత్తుకొని వారికి భరోసా కల్పిస్తున్నారు, ధైర్యాన్ని నింపే ప్రయత్నం చేస్తున్నారు. మనం చూస్తున్నాం ప్రైమ్ 9 స్క్రీన్ మీద పవన్ కళ్యాణ్ మురళీ నాయక్ నివాళులర్పిస్తున్నటువంటి దృశ్యాలను చూస్తున్నాం. పార్థివ దేహాన్ని సందర్శించి నివాళులర్పిస్తున్నారు పవన్ కళ్యాణ్. అలాగే మన తెలుగు రాష్ట్రాలకు చెందినటువంటి మురళీ నాయక్ మరణం తీవ్రంగా కలిచివేసింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం తరపున పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం హోదాలో ఆ తల్లిదండ్రులను ఓదార్స్తున్నారు. ఒక్కగానొక్క కుమారుడు వీరమరణం పొందటంతో ఆ తల్లిదండ్రులు కన్నీరు మున్నీరు అవుతున్నారు. మురళీ నాయక్ తండ్రి శ్రీరామ్ నాయక్ను దగ్గరగా తీసుకొని హత్తుకొని ఆయనకి ధైర్యం చెప్పే ప్రయత్నం చేస్తున్నారు పవన్ కళ్యాణ్. మరోపక్క తల్లిదండ్రులు ఒక్కగానొక్క కుమారుడు వీరమరణం పొందటంతో ఆ కుటుంబం శోక సముద్రంలో ఉంది. ఈ నేపథ్యంలో వాళ్ళకి అన్ని విధాల అండగా ఉంటామని చెప్పేసి పవన్ కళ్యాణ్ తల్లిదండ్రులకైతే మాత్రం భరోసా ఇస్తున్నటువంటి దృశ్యాల్ని మనం ప్రైమ్ 9 స్క్రీన్ మీద చూస్తున్నాం. గురువారం అర్ధరాత్రి రాజౌరి సెక్టార్లో జరిగినటువంటి పాకిస్తాన్కి అలాగే భారత్కి జరిగినటువంటి ఎదురుకాల్పుల్లో మురళీ నాయక్ వీరమరణం పొందారు. అలాగే నిన్న స్వస్థలం అయినటువంటి కళ్ళితండాకు ఆయన పార్థివ దేహాన్ని తీసుకొచ్చారు. ఇక ఈరోజు అధికార లాంఛనాలతోటి ఈరోజు ఆయన యొక్క అంత్యక్రియలు నిర్వహించినటువంటి నేపథ్యంలో ప్రభుత్వం తరపున కావలసినటువంటి సహాయ సహకారాలు అందిస్తామని చెప్పేసి పవన్ కళ్యాణ్ ఆ తల్లిదండ్రులకి భరోసా ఇస్తున్నటువంటి దృశ్యంలో పవన్ కళ్యాణ్ వెంట మంత్రుల సహచర బృందం కూడా ఉంది. మంత్రి నారా లోకేష్ అలాగే హోంమంత్రి వంగలపూడి అనిత, మరో మంత్రి సవిత కూడా పవన్ కళ్యాణ్ వెంటున్నారు. మరో పక్క పవన్ కళ్యాణ్ వస్తున్నారన్నటువంటి విషయం తెలుసుకున్నటువంటి జనసేన పార్టీ కార్యకర్తలు, మరోపక్క పవన్ అభిమానులు భారీ ఎత్తున అక్కడికి తరలి రావడంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. పవన్ కళ్యాణ్ మురళీ నాయక్ పార్థివ దేహాన్ని సందర్శించి నివాళులర్పిస్తున్నటువంటి దృశ్యాలను చూస్తున్నాం. మరోపక్క ఆయన తండ్రి శ్రీరామ్ నాయక్ను కూడా ఓదారుస్తున్నారు. మనం చూస్తున్నాం ప్రైమ్ 9 స్క్రీన్ మీద పవన్ కళ్యాణ్. అలాగే మురళీ నాయక్ తల్లి
జ్యోతిబాయిని కూడా పరామర్శిస్తున్నారు పవన్ కళ్యాణ్. దగ్గరగా తీసుకొని హత్తుకొని వారికి ప్రభుత్వం తరపున అన్ని విధాలా అండగా ఉంటామని చెప్పేసి భరోసా ఇస్తున్నటువంటి దృశ్యాల్ని మనం చూస్తున్నాం. रवि